ఎట్లా చంద్రబాబు అంశం వచ్చింది కాబట్టి ఆంధ్రలో చంద్రబాబు నాయుడు అసలు అనూహ్యమైనటువంటి విజయమే. ఎవరు ఊహించలేదు చంద్రబాబు వచ్చిన ఎవరు గెలిచినా తెలంగాణలో మాదిరిగానే 2% గ్యాప్ అని మనం కూడా మాట్లాడుకున్నాం. ఎవరు గెలిచినా 100 సీట్లే అనుకున్నాం. కానీ అది అసలు ఊహించింది అది మనం దాని గురించి అదొక చర్చ వేరు. అది పవన్ కళ్యాణ్ చేసినటువంటిదా బీజేపీ చేసిందా ఒకటి పెడితే, జగన్ భవితవ్యం పైన ఒక చర్చ ఉన్న 11 మంది సీట్లతోటి ఉన్న 11 మందితోటి 2009లో పార్టీ పెట్టినప్పటి పరిస్థితి వేరు, అప్పుడున్నటువంటి భావోద్వేగాలు వేరు, అప్పుడున్నటువంటి రాజశేఖర రెడ్డిని ఉపయోగించుకోవడం వేరు. కానీ ఒకసారి ప్రభుత్వంలోకి వచ్చి దిగిపోయిన తర్వాత నాకు కేవలం 11 స్థానాలతోటే ఒకటి కార్యకర్తలు నైతికంగా స్థైర్యం కోల్పోయి ఉంటారు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఇంకొకటి బలమైనటువంటి ప్రభుత్వము వీళ్ళకి ఎక్కడ కూడా సంధియదు, అవకాశం ఏదు, వాళ్ళు ముందుకు పోవడానికి నెగ్గగలుగుతాడా? 5 ఏళ్ల పాటు పార్టీని నిలపగలుగుతాడా? నెగ్గగలుగుతాం. ఎందుకు అంటే మనం తమిళనాడు విధానాలు ఆంధ్రప్రదేశ్లో కనపడుతున్నాయి. తమిళనాడులో డిఎంకే అన్నా డిఎంకే, అక్కడ కూడా ఎవరు గెలిచినా 1 సైడ్ తీర్పు ఉండేది. ఇంకోళ్ళు దారుణంగా ఓటమి పాలయ్యేటోళ్ళు, ఓడిపోయిన వాళ్ళు కేసులు జైళ్ళు ఇవన్నీ ఎదుర్కొనేది. జయలలిత కేసులు జైళ్ళు ఎదుర్కొన్నది, కరుణానిధి కేసులు జైళ్ళు ఎదుర్కొన్నది. వీళ్ళ దగ్గర ఉంటే వాళ్ళని జైలు పెట్టేది, వాళ్ళ దగ్గర ఉంటే వీళ్ళని జైలు పెట్టేది. అక్కడి కల్చర్ అది అక్కడ తమిళ ప్రజలకు అర్థమైపోయింది. సరే, ఇప్పుడు వాళ్ళిద్దరూ పోయిన తర్వాత పరిస్థితులు కొంత సర్దుమరిగినాయి అనుకోండి. అలాంటి వాతావరణమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది. కాబట్టి మొన్నటి వరకు జగన్ 1 సైడ్గా పోయాడు. జగన్ ఓడిపోవడానికి కూడా ప్రధాన కారణం ఏంటి అంటే, మనకు 2-3 నిమిషాల లోపల మనం ఆ జగన్ ఓటమికి కారణాలు ఎందుకు చూద్దాము. ఒకటి, తెలంగాణలో ఎట్లయితే కేసీఆర్ను ఫామ్ హౌస్ సీఎం అని చెప్పేసి ఈయన కూడా నియంత్రిత పోకడలు, ఎవరిని కలవడు ఏంది అనేటువంటి ఆరోపణలు, అక్కడ కూడా ఫామ్ హౌస్ సీఎం ఎవరిని కలవడు అనేటువంటిది ఉంది. అది కొంత ఇబ్బంది అయింది. ఇంకోటి, జగన్ చేసినటువంటి ఒక ప్రయోగం బాగా బెడిసికొట్టింది. వాలంటీర్ వ్యవస్థనే ఆయన ఓడించింది. వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజలకు మేలు జరిగింది, కానీ పార్టీకి నష్టం జరిగింది. మనం ఇంతకుముందు కూడా మాట్లాడలేదు, నష్టం జరిగింది. అక్కడ బైపాస్ చేశాడు, పార్టీ స్ట్రక్చర్ను బైపాస్ చేస్తూ వాలంటీర్ వ్యవస్థే ప్రజలకు సేవలు అందించడం వల్ల పొలిటికల్ మోటివేషను లోపించింది. ఓటు వేయమని అడిగేటోడు లేడు పార్టీకి. మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, ఇంకే రకమైనటువంటి ప్రభుత్వ సేవలు కావాలన్నా కూడా ప్రజలు వాలంటీర్ను అడిగితే వాలంటీరు సంబంధిత అధికారులను అడిగేసి ఆ సేవలు అందించేవాళ్ళు. సో గ్రామస్థాయిలో వార్డు మెంబర్ కానీ, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ కోరుకునేది పొలిటికల్ రికగ్నిషన్, పొలిటికల్ రెస్పెక్ట్, రాజకీయ గుర్తింపు, రాజకీయ గౌరవం. 4 నమస్తే పెట్టి, అన్న ఈ పని కావాలంటే రేపు రాపో చేసి పెడతా అంటాడు, రేపు పోతే చేసి పెడతాడు. నువ్వు అడిగిన పని చేసి పెట్టినా రేపు అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినాయి, మా పార్టీకి ఓటేయాలి అని చెప్పేసి అంటాడు. ఆ రకమైనటువంటి పొలిటికల్ మోటివేషన్ చేస్తుంటాడు. ప్రజలకు వాళ్ళకు బంధం కూడా ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ వాలంటరీ సిస్టమ్ వల్ల ఈ రకమైనటువంటి పొలిటికల్ స్ట్రక్చర్ బైపాస్ అయిపోయింది. అక్కడ వార్డు మెంబర్కి, సర్పంచ్కి, ఎంపీటీసీ వాళ్ళు వైసీపీ అయినా కూడా వాళ్ళ దగ్గరికి ప్రజలు వచ్చుడు లేదు, వాళ్ళు ప్రజలకు సేవ చేస్తులేదు. దాంతో మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చినా మనకు రాజకీయ గుర్తింపు, గౌరవం ఉండవు కదా, ఈ మాత్రం దానికి ఎందుకు అని చెప్పేసి వాళ్ళు హ్యాండ్స్ అప్, చేతులు ఎత్తేసారు. పొలిటికల్ మోటివేషన్ లోపించింది. మా పార్టీకి ఓటు వేయండి అని అడిగేటోడే లేడు అక్కడ. దాంతో ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అంతే. అక్కడ మేము అక్కడ సర్వే చేస్తున్నప్పుడు ఎమ్మెల్యేలను అడిగినప్పుడు ఒక ప్రమాదం ఉందండి అని చెప్పేసి ఒక ఎమ్మెల్యే చెప్పాడు. బాగా చదువుకున్న ఎమ్మెల్యే, హైలీ క్వాలిఫైడ్ ఎమ్మెల్యేనే. అంటే ఓటరు, వాలంటీరు, చీఫ్ మినిస్టరు మధ్యలో వ్యవస్థలన్నీ కూడా కట్ అయిపోయాయి. ఓటరు, వాలంటీరు, చీఫ్ మినిస్టరు అయిపోయింది. గవర్నెన్స్ అంతా కూడా వెల్ఫేర్కి సంబంధించే కావచ్చు. ఇంకా డెవలప్మెంట్కి సంబంధించి డెవలప్మెంటే లేదు. డెవలప్మెంటే ఊరికి రోడ్లు కావాలి, డ్రైనేజీ బాగాలేదు, డ్రింకింగ్ వాటర్ కావాలి, ఇరిగేషన్ వాటర్ కావాలంటే ఫండ్స్ లేవు. సో అక్కడ ఎమ్మెల్యే ఏం చేసేది, మధ్యప్రదేశ్ ప్రెసిడెంట్, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు ఏమీ చేయడానికి ఏం లేదు, ఫండ్స్ లేవు. కాబట్టి ఈ రకంగా అభివృద్ధిని పూర్తిగా పనంగా పెట్టి వెల్ఫేరే అంటూ వాలంటీర్ల జపం చేస్తూ పార్టీ స్ట్రక్చర్ను బైపాస్ చేయడం వల్ల బాగా ఓడిపోయాడు. పార్టీ పెరాలసిస్ అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. కానీ దాంతో పాటుగా ఇటు చంద్రబాబు నాయుడు జనసేనను, బీజేపీని కలుపుకొని సామాజిక సమీకరణలు కూడా వేసుకుంటూ పోయాడు. ఆయనే కొంత సామాజిక సమీకరణాల లోపల ఆయన ఒక ప్రయోగం చేసి దెబ్బతిన్నాడు. పొలిటికల్గా ఓట్లు వేసే వాళ్ళను గెలుపు గుర్రాలని బరిలోకి దింపాలి.
ఈ సామాజిక సమతుల్యత అనేటువంటిది వెనుకబడిన వర్గాలకు వాళ్ళకు పదవులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎమ్మెల్సీలు రాజ్యసభలు ఇస్తూ పోతుంటారు, నామినేటెడ్ పోస్టులు ఇస్తూ పోతుంటారు. కానీ అల్టిమేట్గా గెలవాలనుకున్నప్పుడు అంతిమంగా ఎవరైతే బలమైన అభ్యర్థితో ప్రత్యర్థిని ఎవరైతే ఓడించగలుగుతారో ఆ విధంగా గెలిచే సత్తా ఉన్న అభ్యర్థులకే టికెట్లు ఇస్తారు. ఆ ప్రయోగం చేయలేకపోయాడు. నన్ను చూసి కదా ఓట్లేసేది, వీళ్ళంతా ఏమున్నది ఎవరు నిలబెట్టినా గెలుస్తారు కదా, జనం నన్ను కదా చూసి ఓట్లేసేది అనేది. డైరెక్ట్ ముఖ్యమంత్రి ఎలక్షన్ అయితే జగన్ గెలిచేవాడేమో, కానీ డైరెక్ట్ ముఖ్యమంత్రి ఎలక్షన్ కాదు. కానీ ఇవన్నీ మర్చిపోయి అంతా నేనే కదా, మొత్తం 175లో నేనే కదా అనుకుంటే తప్పది. ఆ రకమైన అంతా నేనే అనుకునేటువంటి వైఖరి అక్కడ ఓడిపోయింది. ఇప్పుడు ఇవన్నీ లోపాలన్నిటినీ కూడా ఆయన సమీక్షించుకొని సరిదిద్దుకుంటే పార్టీ నిలబడుతుంది. పార్టీ నిలబడుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార పక్షము ప్రతిపక్షము కామన్. ఇప్పుడు అధికార పక్షం అంతా కూడా టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు ఉన్నాయి. ప్రతిపక్షంలో అక్కడ ఉన్నటువంటివి వైసీపీలు, కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఉన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులకు అక్కడ ఉనికే లేదు. ఎక్కడ కూడా డిపాజిట్లు రాలే. మొత్తం 175 అసెంబ్లీ సెగ్మెంట్లలో డిపాజిట్లు వచ్చినవి 40% ఓట్లు వచ్చినటువంటి పార్టీ అది. కాబట్టి ఆ పార్టీ మనుగడకి ఇబ్బంది ఏమీ లేదు. కానీ అక్కడ ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు ఈ రకమైనటువంటి దాడలో సంస్కృతి ఉంది కనుక ఇప్పుడు వీళ్ళ అధికారం కంటే వీళ్ళు చేస్తారేమో. ఎవరు చేసినా తప్పే. ప్రజాస్వామికవాదులుగా మనం ఎవరిని దాడులను ప్రోత్సహించలేము. కానీ జగన్ పెద్ద ఒప్పు ఆల్రెడీ కేసులు ఉన్నాయి, ఇంతకుముందు జైల్లో ఉన్నాడు. ఆ కేసులు అంటే రివైవ్ చేయకపోతే మిగిలిన ఏవి మనం అనుకున్నట్టుగా మోడీని ఏ గొంతెమ్మ కోరికలు కోరకపోయినా జగన్ కేసులకు సంబంధించిన అంశాలపైన ప్రభుత్వాలకు ఏం సంబంధం లేవు. అవి న్యాయపరమైనటువంటి అంశాలు కోర్టుల్లో తేలుతాయి. ఒకవేళ శిక్ష పడితే ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో వస్తారు. ఈ ప్రాంతీయ పార్టీలలో ఏ విధంగా ఉంటుంది అంటే, ఇప్పుడు కరుణానిధి తర్వాత స్టాలిన్ వచ్చాడు, స్టాలిన్ తర్వాత ఉదయనిధి ఉంటాడు, కేసీఆర్ తర్వాత కేటీఆర్ ఉంటాడు, అక్కడ లలూ ప్రసాద్ యాదవ్ తర్వాత తేజస్వి, శివసేనలో థాక్రే తర్వాత థాక్రేలు, శరద్ పవార్ తర్వాత అజిత్ పవార్, ములాయం సింగ్ యాదవ్ తర్వాత అఖిలేష్. ఇక్కడ కూడా వాళ్ళ ఫ్యామిలీ చేతిలోనే పార్టీ ఉంటుంది. అన్టిల్ అన్లెస్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ మీద కోపం పోనంత కాంగ్రెస్ రివైవ్ అయ్యేటువంటి పరిస్థితులు ఇప్పట్లో లేవు. ఇంకా ఇంకెన్ని సంవత్సరాలు కూడా. ఎందుకంటే అంటిల్ ఈ పార్టీ బలంగా ఉన్న రోజులు, ఈ పార్టీకి ఒక నాయకత్వం, ఆ కుటుంబం నుంచి నాయకత్వం ఉన్న రోజులు, కేసులు ఉంటూనే ఉంటాయి. ఒకవేళ శిక్ష వాడి పోటీ చేయకుండా అయితే అప్పుడు పరిస్థితి వేరు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఇంకెవరో చేస్తారు. శిక్ష పడితే జగన్ భారతి ఉన్నారు, వైఎస్ భారతిరెడ్డి, ఆమె పార్టీకి నాయకత్వం వహించవచ్చు. వాళ్ళ చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ లేడా. అట్లనే అవి ప్రాంతీయ పార్టీలు, వాళ్ళ కుటుంబ పార్టీలు. అవి జనం ఆ కుటుంబ పార్టీలు వద్దు అనుకున్నప్పుడు అక్కడ బీజేపీకి అవకాశం ఉంటుంది, కాంగ్రెస్కి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ ఎందుకు అవకాశం ఉంటుంది అంటే, కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించి తీరని అన్యాయం చేసింది అనేటువంటి ఆగ్రహం కాంగ్రెస్ మీద ఉంది కాబట్టి ఆ రకమైన పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ బీజేపీతో ఉన్నటువంటి అంటే బీజేపీ టీడీపీతో పొత్తు ఉన్న నాలుగు బీజేపీ ఎదుగుదలకు అవకాశం ఉండదు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి ప్రమాదం అదే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటిది కూడా అదే. ప్రాణజీవిగా ఉండాల్సిందేగా అదే. ఇప్పుడు అది విడిపై వస్తే ఏమవుతుంది అనేటువంటిది అంటే, బీజేపీ ఓటు బ్యాంకు, టీడీపీ ఓటు బ్యాంకు ఒక్కొక్కటే, వైసీపీ ఓటు బ్యాంకు వేరు. వైసీపీ ఓటు బ్యాంకు, కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఒకటే. కాంగ్రెస్ కొలాప్స్ అయిపోయింది కాబట్టి అదంతా వైసీపీకి ఉంది. సో ఆ ఓటు బ్యాంకు చెక్కు చెదరదు కాబట్టి ఆ కోర్ ఓటు బ్యాంకు ఉన్న రోజులు ఆ పార్టీకి ఇబ్బంది ఏమి ఉండదు. చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం అనేది ఇంపాసిబుల్. ఇక్కడ కేసీఆర్ కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం అనేటువంటిది సాధ్యం కాదు. అక్కడ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు సాధ్యం కాదు. అందుకే బీజేపీ ఆ మేనిఫెస్టోకి దూరంగా ఉంది. ఇది సాధ్యం కాదు, అందుకే మేము దూరంగా ఉంటున్నాం అని చెప్పేసి దూరంగా ఉన్నాం. ఆ మేనిఫెస్టోకి మాకు సంబంధం లేదని బీజేపీ ముందే చెప్పేసింది. సో కాబట్టి అక్కడ పర్మనెంట్గా టీడీపీ అధికారంలోకి ఉంటుంది అనడానికైతే ఇప్పటికిప్పుడైతే చెప్పలేదు.
దాని ముందటి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి పార్టీ పరంగా అవరోధాలు ఉన్నప్పటికీ ఒడిదొడుకులు ఉన్నప్పటికీ సవాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఈ కేసులు దాడులు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అక్కడ వైసీపీ నిలబడడానికి ఆస్కారం ఉంది. ఇవి భారత రాజకీయాలను బట్టి మనం చెప్పొచ్చు. అవును.